ప్రియశ్రోతలు, ఈ లోకంలో మన జీవిత యాత్ర అంతా సముద్ర ప్రయాణమే. సముద్రంలో తుఫానులు చెలరేగుతున్నాయి, అలలు ఉవ్వెత్తుగా లేస్తున్నాయి. శరీరానికి రోగాలు, నొప్పులు, మానసిక ఆందోళనలు, కుటుంబ సమస్యలు, గృహఛిద్రాలు ఎన్నెన్నో. ఆధ్యాత్మిక సంఘర్షణలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇవన్నీ ఒకటై మన ఆత్మలను బలహీనపరుస్తాయి. విశ్వాసమనే ఓడ బద్దలై సముద్రంలో కలిసిపోయిన భగ్నజీవులెందరో. అయితే ఇదిగో శుభవార్త. క్రైస్తవ నిరీక్షణ కేంద్రమైన యేసే మన ఆత్మకు లంగరు. ఇది నిశ్చలము, స్థిరము అయిన నిరీక్షణ. ఈ లోకం సముద్రమైతే, నీ ఆత్మ ఒక ఓడ అయితే, నీ భవిష్యత్తు సముద్రపు అడుగు నేలలాగా అదృశ్యమై ఉంటే నీకెంతో ధైర్యం, నిశ్చింత. ఈ లోకంలో నీకు పరలోకం గమ్యం. కాని మధ్య తెర ఉంది, అది మన లంగరు, తెర వెనుక. అతి పరిశుద్ధ స్థలంలోకి ఈ ఆత్మ నౌక వెళ్లిపోతోంది. హైలేసా హైలేసా అనే పడవ పాట మీకు వినిపిస్తోందా? దావీదు కీర్తన 42:11. నా ప్రాణమా, నీవేల కుంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేనాయనను స్తుతిస్తాను. 46 కీర్తన 1-3 వరకు. 7 కూడా వినండి. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము అయి ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినా, నడి సముద్రములలో పర్వతాలు మునిగినా, వాటి జలములు ఘోషిస్తూ నురుగు కట్టినా, ఆ పొంగునకు పర్వతాలు కదిలినా మనము భయపడము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు.